అందరికీ ఇష్టం వచ్చినట్టుగా నాలా కన్వర్షన్ చేస్తారు కొంతమంది చేయరు. ఆ చేసిన దాంట్లో కూడా వాస్తవానికి పార్కులకు జాగా ఇడిచిపెట్టాలి. ఏందిగో రోడ్లు కానీ పార్కులకు కానీ జాగా ఇడిచిపెట్టాలి కదా. వాస్తవానికి ఇడిచిపెడతామంటాడు వాడు ముందుగాల. ఒక 10 ఎకరాల వ్యవసాయ భూమి ఉంటే దాన్ని ఒక్కసారి 10 ఎకరాలని వెంచర్గా మారుస్తాడు, నాలా కన్వర్షన్ చేస్తాడు. అల్లకెళ్ళి రోడ్లకి పార్కులకు మిగిలిపోయేటటువంటి జాగాని ఏం చేస్తాడు, మళ్ళీ వీటిని కూడా ప్లాట్లు చేస్తాడు. 30 ఫీట్లు ఉండాల్సిన రోడ్లు కాస్త 10-15 ఫీట్లకు చేస్తాడు, 12 ఫీట్లకు చేస్తాడు. ఆడిన తిడినంత జాగా మిగులుతుంది, పార్క్ జాగా మిగులుతుంది, అవిట్లను కూడా ప్లాట్లు వేసి అమ్ముతాడు అన్నట్టు. అట్లా కాకుండా ఇప్పుడు రోడ్లకి పార్కుల కోసం పోవాల్సినటువంటి భూమి పోంగా మిగిలిదాన్నే పట్టా చేస్తుంది ప్రభుత్వం. ఇక నాలా కన్వర్షన్ చేస్తుంది. రియల్ ఎస్టేట్ వెంచర్ల పేరుతో జరుగుతున్న మోసాలకు కూడా కొత్త విధానంలో అడ్డుకట్ట వేయాలని సర్కార్ అయితే భావిస్తుంది. ప్రస్తుతం లేఅవుట్లలో రోడ్లు, పార్కులు లాంటి మౌలిక సదుపాయాల స్థలాలను స్పష్టంగా డిక్లేర్ చేయకుండానే ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. సాధారణంగా ఒక 10 ఎకరాల భూమి వ్యవసాయేతర భూమి నాలా కింద మారిస్తే అందులో రోడ్లు, పార్కులకు స్థలం వదలాల్సి ఉంది వాస్తవానికి. కానీ ఆ స్థలాన్ని కూడా ప్లాట్గా మార్చేసి అమ్ముకుంటున్న సంఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో